మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాడు. ఇట్లాంటి అమిత్ షాలు, ఇట్లాంటి కేంద్ర హోంమంత్రులు అనేక మంది పోయారు. ఈయన కూడా పోతాడు. ఎందుకంటే మావోయిస్టు అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కాదు. అది ఒక పార్టీ, ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. ఒక పార్టీని, ఒక సంస్థను నిర్మూలిస్తాం అని చెప్పడం అనేది అతి సాహసంతో కూడుకున్న పని తప్ప మరొకటి కాదు. హత్యలు చేయటం ద్వారా మేము చేస్తాం, వ్యక్తులుగా నిర్మూలించడం ద్వారా మేము నిర్మూలిస్తాం అని అంటే వ్యక్తులు ఉండొచ్చు, పోవచ్చు. అనేక మంది అందులో అమరులయ్యారు, వందల మంది అమరులయ్యారు. అయినా సిద్ధాంతం పోయిందా? అందుకని సిద్ధాంతం అనేది ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ నమ్మేటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతారు. ఒకరు ఉండొచ్చు, ఒకరు ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత సిద్ధాంతాన్ని మేము రద్దు చేస్తాం అనేది తప్పవుతుంది. అది వాళ్ళ దుస్సాహసంతో కూడుకున్నటువంటి ప్రకటన తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి సాధ్యమయ్యే పని కూడా కాదు. ఆపరేషన్ కగార్ అనేది వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు అని అంటే వీళ్ళను నిర్మూలించడం కోసం పెట్టుకున్నటువంటి పేరు. ఆ అడవులను, ఆ గుట్టలను, ఆ ప్రాంతాన్ని, దుర్భేద్యమైనటువంటి వాటిని మేము వెళ్ళి వాటిని మేము శోధించి సాధించి వీళ్ళు నిర్మూలిస్తాం అని చెప్పడం కోసం పెట్టుకున్నటువంటిది. ఆ దుర్భేద్యమైన గుట్టలను కానీ, దుర్భేద్యమైన అడవులను కానీ, లేకపోతే ఆ మావోయిస్టులను కానీ చంపటం కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటిది. కాబట్టి అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. చనిపోయినటువంటి వాళ్ళలో చాలామంది అమాయక ప్రజలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. మావోయిస్టులు ఎంతమంది? ప్రతి ఒక్కరికి డ్రెస్సు దొడిగి, వాళ్ళకు వెనుక తుపాకి కట్టి, వాళ్ళకు సంచి పెట్టి, లేక వాళ్ళకు డెమ్ము చూపించి వీళ్ళంతా చనిపోయారు, వీళ్ళు అమరులయ్యారు, లేకపోతే వీళ్ళని చంపేశాం, ఎన్కౌంటర్ చేశాం అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. అయితే నిజంగా చనిపోయినటువంటి కామ్రేడ్స్ ఉన్నారు, కానీ అంతమంది అనేది వాస్తవం కాదు. అందులో ఎక్కువ మంది, ఉదాహరణకు 10 మంది చనిపోతే అందులో ఒకరో ఇద్దరో మాత్రమే మావోయిస్టులు, మిగతా వాళ్ళంతా సాధారణ గిరిజనులు, అడవి బిడ్డలు. వాళ్ళ ప్రాణాలను, అమాయకులైనటువంటి ఆ బిడ్డలను నిర్దాక్షిణ్యంగా పిట్టల్లా కాల్చి చంపేటువంటి ప్రభుత్వం యొక్క కసాయి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే చావటం అనేది ఒక త్యాగాన్ని ఎంచుకున్న తర్వాత చావటం ఒక కొత్త కాదు. అందులోకి వెళుతున్నప్పుడే చావుకు తెగించి, ప్రాణాలకు తెగించి త్యాగం చేయడానికి సిద్ధపడే భార్య పిల్లలందరినీ వదులుకొని పోయేటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి అది చాలా సహజమైనటువంటి విషయం. ఎవరు కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఎవరి బీజేపీ? మనవాద భావజాలాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం. ఏమిటి మనవాద భావజాలం అంటే? ఈ దేశంలో కులము, మతము, హెచ్చుతగ్గులు ఉండాలని భావించేటువంటి వాళ్ళకి మావోయిస్టులే కాదు, వాళ్ళకి రాజ్యాంగం కానీ, కమ్యూనిస్టులు కానీ, దళితులు కానీ, మైనార్టీలు కానీ ఎవరైనా సరే లేకుండా చూసుకోవాలని వాళ్ళు చూస్తారు. ఈరోజు మావోయిస్టుల మీద చేస్తున్నారు, రేపు మైనార్టీల మీద చేస్తారు, ఆ తర్వాత దళితుల మీద చేస్తారు, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ అనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా చంపడానికి వాళ్ళు సిద్ధపడతారు. మావోయిస్టు బూచి చూపిస్తున్నారు ఈరోజు, అంతే తప్ప ఎవరి ప్రభుత్వం? అందుకని ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అని అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండొద్దు, ఆ ప్రభుత్వాన్ని తప్పని చెప్పేటువంటి వాళ్ళు ఉండొద్దు. ఆ ప్రభుత్వం భావిస్తున్నటువంటి సిద్ధాంతానికి, అంటే మనవాద సిద్ధాంతానికి భిన్నంగా మార్క్స్వాద సిద్ధాంతాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వానికి నచ్చరు. కనుక వాళ్ళను భౌతికంగా నిర్మూలించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. కానీ అది వాళ్ళకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. నిజానికి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మావోయిస్టులు చర్చలకు రావటాన్ని, చేస్తామని చెప్పడాన్ని, శాంతి ఏర్పాటు చేయాలని చెప్పడానికి, సీజ్ ఫైర్ అని చెప్పడానికి ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలనేది ఎప్పుడు తెలుస్తుందంటే మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఆయుధాలు విసర్జించి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగానికి కట్టుబడి ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమాలు తీసుకుంటారా? లేదు. వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలలో మార్పు చేసుకుంటారా? లేదు. వాళ్ళు ఏదైతే కొన్ని
చర్యలు ఉన్నాయో, చర్యలు తప్పని వాళ్ళే ప్రకటించుకుంటున్నారో, ఆ చర్యల నుంచి గుణపాఠాలు తీసుకొని ఒక డెమోక్రటిక్ పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నారా అనేది వాళ్ళ చర్చలకు పిలిస్తేనే తెలుస్తుంది. అంతే తప్ప వాళ్ళ చర్చలు పిలవకుండా తెలియదు. అలాగే మీరు ఇంకో విషయం చెప్పారు. మీరు ఇప్పుడు ఇంకా మావోయిస్టుల అవసరం ఉందా? అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే, ప్రభుత్వం పనులు చేస్తుంటే, ఇంత బాగా పనిచేస్తున్నప్పుడు మావోయిస్టుల అవసరం ఉందా అని ఒక్క విషయం ఆలోచించండి. మావోయిస్టులైనా, మార్క్సిస్టులైనా, అభ్యుదయవాదులైనా, డెమోక్రాట్స్ అయినా, లౌకికవాదులైనా ఈరోజు ఈ దేశంలో ప్రశాంతంగా బతికే పరిస్థితి ఉందా? ఒక భయానక వాతావరణంలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు, వాళ్ళ యొక్క ఆచారాలను, కట్టుబాట్లను, సాంప్రదాయాలను, తప్పుడు పద్ధతులను, మనువాదం గురించి మాట్లాడితే చాలు వాళ్ళు దేశద్రోహులని ముద్రేస్తున్నారు, వాళ్ళు ప్రజాద్రోహులని ముద్రేస్తున్నారు. అలా ముద్రలు వేసి అకారణంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్లకు అర్బన్ నక్సలైట్లు అనే ముద్దు పేరు పెడుతున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్లు అనేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అందుకని ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంది? ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా వాళ్ళు ఏమడుగుతున్నారు? మళ్ళీ ఈ దేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించకుండా ఒక నియంతృత్వ ధోరణిలో కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మెజారిటీ పేరుతోటి ఇతరుల ప్రజలపైన, ఇతర మతస్థులపైన, లేక ఒక ప్రజాస్వామ్య భావాలు కలిగిన వాళ్ళపైన, ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళపైన, కమ్యూనిస్టులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తుంది. కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉంది. దీన్ని ఆపాలని కోరుతున్నారు. అభివృద్ధి ఆపాలని ఎవరు అడుగుతలే, అభివృద్ధి చెయ్యొద్దని ఎవరు అడుగుతలే, అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ఏ పొలిటికల్ స్టంట్, పొలిటికల్ గేమ్ తప్ప మరొకటి కాదు. ఏంటా పొలిటికల్ స్టంట్, ఏమిటా పొలిటికల్ గేమ్ అని అంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ చర్చలు జరపాలని అంటున్నారు. తాను అనకపోతే వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది. పైపెచ్చు తాను కూడా నేను ప్రజల తరఫున ఉన్నా, నేను మావోయిస్టులకు మద్దతు చేయడానికి ఉన్నా అని చెప్పుకోవటం ద్వారా సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఆ చిత్తశుద్ధి ఆయనకుంటే, నిజానికి అటువంటి వాళ్ళతో చర్చ జరపాలనేటువంటి ఒక కనీస వాళ్ళని రాజకీయంగా చూడాలనేటువంటి అవగాహన కనుక ఆయనకుంటే, ఆయనున్న అధికారంలో సమయంలో చర్చలు జరిపేటువంటి వాళ్ళు. అప్పుడు చర్చలు జరపకుండా ఇప్పుడు ప్రకటించడంలోని ఆంతర్యం కేవలం రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు, గెలిచేది ప్రజలు. ప్రజల తరఫున ఉండేటువంటి వామపక్ష పార్టీలు, ప్రజల తరఫున ఉండేటువంటి బహుజన పార్టీలు, ప్రజల తరఫున ఉండేటువంటి మావోయిస్టు పార్టీ అంతిమంగా విజయం సాధిస్తుంది. అది ఇవాళ రేపా ఎల్లుండా అని నేను చెప్పలేను. కానీ ప్రజా వ్యతిరేకులకు, ప్రజాద్రోహులకు, దేశద్రోహులకు, దేశాన్ని విభజించే వాళ్లకు, దేశ ప్రజలు విభజించే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్తారు. అందుకని ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ఈ యుద్ధంలో? ప్రజలు గెలుస్తారు, ప్రజలు గెలుస్తారు. వాళ్ళకి ఈరోజు ఉండొచ్చు ఈ ప్రభుత్వం, వాళ్ళకి పడిపోవచ్చు. కానీ ప్రజలు ఎప్పుడు ఉంటారు? ప్రజల తరఫున పనిచేసి, ప్రజల కోసం త్యాగాలించి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించేటువంటి కమ్యూనిస్టులు, విప్లవకారులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి కమ్యూనిస్టు విప్లవకారులదే అంతిమ విజయం తప్ప మరొకటి కాదు. కావాల్సిందల్లా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులన్నీ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. బహుజన శక్తులన్నీ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరినీ ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది.